హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో మీతో ఎందుకు వచ్చాను, సంగటి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా స్టైల్లో ఇలా చేస్తాను. చాలామందికి ఎసరు ఎంత పెట్టాలి ఏంటి అని చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. అక్కడ చూడండి, నీళ్ళు పోసాను. నీళ్ళు ఎసరు ఎంత పెట్టుకోవాలంటే బియ్యం మీద ఇలా ఏలు పెట్టుకోవాలి. ఏలు పెట్టుకుంటే రెండో గెరికాడికి పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. లేదు ఇంకా చాలా మెత్తగా కావాలంటే ఫుల్ మన ఏలు మన అంటే పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత అందులోకి రాగి పిండి, మనకి తగినంత రాగి పిండి వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుని సిమ్లోనే ఉడికించాలి. అదైతే రాగి పిండి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. పచ్చివాసన అది రాకుండా ప్లేట్ కూడా పెడతాను. ప్లేట్ పెట్టిన తర్వాత కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనియాలి ఫ్రెండ్స్. ఉడికితే రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి ఇంకా సంగటి పొయ్యి మీద నుంచి తీసేసి గెలుక్కోవాలి ఫ్రెండ్స్. సంగటి చూడండి, నేనైతే ఇలా చేస్తాను. అలా గెలుక్కోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా రాగి పిండి అనేది ఉంటలు లేకుండా బాగా మెత్తగా గెలుక్కోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది, లేకపోతే ఉంటలుగా ఉంటుంది. అలా మెత్తగా గెలికేసి ఒక 2 నిమిషాలు అలా సిమ్లో గ్యాస్ మీద పెట్టేయాలి ఫ్రెండ్స్. అప్పుడు గట్టి పడుతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. సంగటి ఇలా చేస్తాను, నా స్టైల్లో ఇలా చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.